ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దేవస్థానం చేపట్టనున్న సంక్రాంతి సంబరాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వరూపానందేంద్ర స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి అప్పన్న స్వామి ఆలయ అర్చక బృందం మరియు దేవస్థాన ఈవో మరియు అధికార బృందం స్వామివారికి ఘన స్వాగతం పలికి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈరోజు సింహాచల దేవస్థానం ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక చింతనతో, సాంస్కృతి సంప్రదాయాలతో, భక్తులతో కిటకిటలాడుతూ భోగి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం వీక్షించడానికి సింహాద్రి నాథుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తజన సంద్రం. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విశాఖ నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారితో సింహాద్రి అప్పన్న స్వామిని దర్శనం చేయడం అనేది చాలా ఆనందదాయకము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అలాగే భారతావనిలో కూడా ఎంతో గొప్పగా జరుపుకునే ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ప్రజల యొక్క పండుగలు, ప్రతి ఒక్కరూ కూడా జరుపుకునే పండుగలు. అటువంటి ఈ ఉత్సవాలని ప్రారంభించడం, ఈ కార్యక్రమానికి రావడం అనేది ఎంతో గొప్ప విషయము. అదేవిధంగా సింహాచల క్షేత్రంలో ఎవరు చేయని విధంగా ఈ పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చి పేదలందరూ కూడా భోగి పండుగ భగవంతుడి చెంత జరుపుకునే విధంగా దేవస్థానం కమిషనర్ గారు అలాగే ఈవో గారు వీరందరూ కూడా కల్పించడం అనేది అభినందనీయము. ఇటువంటి పండుగ నాడు భగవంతుడి సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించాం. భోగి, సంక్రాంతి, కనుమ ఇవి విశేషంగా మన తెలుగునాట ఈ పండుగలు మనందరం కూడా విశేషంగా జరుపుకుంటున్నాం. స్వామివారి సన్నిధిలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో ఈరోజు భోగి ఉత్సవాన్ని మనం స్వరూపానంద స్వాముల వారు, గౌరవనీయులు స్వరూపానంద స్వాములు, చిన్న స్వామివారు, అదేవిధంగా కమిషనరు, మన ఎండోమెంట్ కమిషనరు వీరి ఆధ్వర్యంలో మనం ఈరోజు ఇక్కడ భోగి మంటతో మొదలుపెట్టి అన్ని రకాల సాంప్రదాయ ఏవైతే మనం మన ఇళ్ళ దగ్గర, మన గ్రామాల్లో, పల్లెటూరులో మనం చేసుకుంటామో కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాలు వీక్షించే విధంగా వారందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అందరికి కూడా స్వామివారి దర్శనం ఈరోజు ఎక్కువ మంది వస్తారనే ఉద్దేశంతో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారికి ఈరోజు ఉదయం 8 గంటల నుంచే మనం కదంబము, తర్వాత పొంగలి, తీపి పొంగలి మార్నింగ్ 8 to 11 భక్తులకి మనం ఏర్పాటు చేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వస్తారు, తెల్లవారుజామునే బయలుదేరి వస్తారు, వారికి ఏర్పాటు చేస్తాం. తర్వాత 11 గంటల నుంచి అన్నదానంతో పాటుగా బూరె మరియు పులిహార, స్వామివారికి విశేషంగా మనం పెట్టేటువంటి పులిహార, ఇది కూడా అన్నదానంతో పాటు ఈరోజు భక్తులందరికీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దేవస్థానం సిబ్బంది యంత్రాంగం, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, మిగతా అన్ని శాఖల సిబ్బందులు కూడా మనకి ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. తూర్పు టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అన్ని విషయాల్లో విజయాలు కలగాలి, ఆ భగవంతుడు మీకు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిత్రం శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ తూర్పు టీవీ. అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్. మన ఉత్తరాంధ్ర విశేషాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం అందరూ తూర్పు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి. ముఖ్యంగా మన తూర్పు టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ తూర్పు టీవీ ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. ఎప్పటికప్పుడు కొత్త కరెంట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తూర్పు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ తూర్పు టీవీ. హాయ్ అండి, నేను మీ శాంతి స్వరూప్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తూర్పు టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తూర్పు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్స్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జబర్దస్త్ జితేందర్.
మన ప్రాంతంలో జరిగేటటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం అండ్ రాజకీయాల కోసం ఏదైనా మన చుట్టుపక్కల జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తూర్పు టీవీ ఛానల్. అండ్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి.